ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల వశమైపోయింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిన్న అత్యవసరంగా ఆఫ్ఘనిస్తాన్ పైన సదస్సు నిర్వహించింది. ఆఫ్ఘనిస్తాన్లో శాంతి భద్రతలు ఈరోజు ప్రపంచం మొత్తం అవసరం అని చెప్పి దాదాపు 70-80 దేశాలు ఉద్ఘాటించాయి. అయితే అసలు ఆఫ్ఘనిస్తాన్ చరిత్ర ఏంటి? అమెరికా తన యుద్ధం ముగించిందా? అమెరికా టెర్రరిజంని రూపుమాపుతానని చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో అడుగుపెట్టింది. సక్సెస్ అయిందా? అసలు ఏంటి ఆ కథ? ఆఫ్ఘనిస్తాన్లో మొదటి నుంచి ఏం జరుగుతుంది? ఇది చాలామందిని కలవరపెట్టే ప్రశ్న. ఈ ప్రశ్నకి ఒకసారి సమాధానం చూద్దాం. ఆఫ్ఘనిస్తాన్ ఒకప్పుడు రాచరికం ఉండేది. ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో రాజులు ఉండేవాళ్ళు. బారాక్ జాయ్ అనే ఒక డైనస్టీ ఆఫ్ఘనిస్తాన్ని 1823 నుంచి 1973 వరకు పరిపాలించింది. ఈ బారాక్ జాయ్ అనే ఒక డైనస్టీకి, ఆ రాజవంశానికి చివరి రాజు జహీర్ షా. ఆయన అధికారంలో ఉన్నప్పుడు, రాజుగా ఉన్నప్పుడు ఆ రాచరికపు కుటుంబానికి ఫస్ట్ కజిన్ దౌడ్ ఖాన్ అనే వ్యక్తి ఉండేవాళ్ళు. ఈ దౌడ్ ఖాన్కి అధికారకాంక్ష చాలా ఎక్కువ. ఈయన్ని అప్పట్లో ప్రధాని చేశారు. దౌడ్ ఖాన్కి ఎప్పటికైనా తను కూడా ఆఫ్ఘన్లో ఒక నియంత అవ్వాలని చెప్పి కోరిక అనమాట. అయితే ప్రధానిగా ఉన్న టైంలో ఆయన చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఆయన పస్తూని చెందినవారు అనమాట. ఈ పస్తూని సంబంధించిన ల్యాండ్స్ కొన్ని పాకిస్తాన్లో ఉన్నాయి. దాంతో పాకిస్తాన్లో ల్యాండ్స్ కొన్ని ఆక్యుపై చేయాలని దౌడ్ ఖాన్ ప్రయత్నించారు. అప్పట్లో పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి సరిపడలేదు కూడా, గొడవలు కూడా అయ్యాయి దౌడ్ ఖాన్ ప్రధానిగా, జహీర్ షా రాజుగా ఉన్నప్పుడు. అయితే జహీర్ షాకి దౌడ్ ఖాన్ చాలాసార్లు అడ్వైజ్ చేసేవాళ్ళు, సింగిల్ పార్టీ కాన్స్టిట్యూషన్ పెడదాం, మనం ఎప్పటికీ ఇలానే ఉండిపోదాం నియంతలాగా, ప్రధాని పదవి పెంచేసుకుందాం, దాని యొక్క పవర్స్ పెంచుకుందామని. జహీర్ షా వినలేదు. చివరికి ఈ దౌడ్ ఖాన్ చేసే ఆకృత్యాలు తట్టుకోలేక జహీర్ షాకి అర్థమైపోయి ఆయన్ని బలవంతంగా ప్రధాని పదవి నుంచి తొలగించారు 1963లో. అంటే దౌడ్ ఖాన్ ఆఫ్ఘన్కి ప్రధానిగా ఉండేవాళ్ళు 53 నుంచి 63 వరకు. 63లో ఆయన్ని బలవంతంగా తొలగించేస్తారు. కానీ ఆయన తొలగిపోయిన అధికారకాంక్ష మాత్రం ఆయనలో తొలగిపోలేదు. సమయం కోసం వేచి చూస్తున్నాడు. అందరితో పన్నాగాలు పన్నాడు. చివరికి 1973లో జహీర్ షా అప్పటి రాజు ఇటలీకి కొంచెం రిక్రియేషన్ కోసం వెళ్ళారు. వెళ్ళినప్పుడు అదే అదునుగా చూసుకుని అప్పట్లో అంటే ఆయన ప్రధానిగా ఉండేటప్పుడు కొన్ని మిలిటరీ వ్యక్తులు రిక్రూట్ చేసుకున్నారు. మిలిటరీ సపోర్టు పీడీపీ అని ఒక పార్టీ ఉండేది, లెఫ్టిస్ట్ పార్టీ. పీపుల్స్ అంటే ఈ పార్టీకి సంబంధించి కూడా పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, పీడీపీఏ ఫుల్ ఫామ్. వీళ్ళలో లెఫ్టిస్ట్ భావజాలం, కొంచెం మార్క్సిస్ట్ ఐడియాలజీ కలవాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ సపోర్ట్ తీసుకుని దౌడ్ ఖాన్ జహీర్ షా ప్రభుత్వాన్ని పడగొట్టి తను ఆఫ్ఘన్కి అధ్యక్షుడయ్యాడు. సో దాంతో అంతటితో సరిపెట్టుకోలేదు. తనకి ఎవరైతే సపోర్ట్ చేశారో పీడీపీఏ పార్టీ, వాళ్ళని కూడా అడగొడగటం మొదలెట్టాడు. వాళ్ళని చాలామందిని చంపేశాడు. కమ్యూనిస్టులు, లెఫ్టిస్టులు, ఈ భావజాలం ఉన్న వాళ్ళని ఎవరు అక్కడ బతకనివ్వట్లేదు అనమాట. దాంతో పీడీపీఏ పార్టీ దౌడ్ ఖాన్ పవర్లోకి రావడానికి సహకరించిన పార్టీ చివరికి దౌడ్ ఖాన్ని మొత్తానికి ఎలిమినేట్ చేయాలనుకుంది. ఈ పీడీపీఏకి కొంత సోవియట్ రష్యా సపోర్ట్ కూడా ఉండేదంట. చివరికి దౌడ్ ఖాన్ని, అతని కుటుంబాన్ని పీడీపీఏ అంతం చేసేసింది, చంపేసింది. చంపేసి ఈ పీడీపీఏ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్లో బాగా ఎక్స్ట్రీమ్ భావజాలం గల తరాకి అనే వ్యక్తి ఆఫ్ఘన్కి అధ్యక్షుడయ్యారు. ఈ తరాకి సోవియట్ సపోర్ట్ చాలా ఉందంట. అయితే ఈ తరాకీకి అదే పార్టీకి చెందిన ఇంకొక వ్యక్తి హఫీజుల్లా అమీన్కి పవర్లో బాగా ఫైట్ వచ్చింది. తరాకీని పడగొట్టి అమీన్ తర్వాత ఆఫ్ఘన్కి అధ్యక్షుడయ్యారు. ఎప్పుడైతే అమీన్ అధ్యక్షుడయ్యారో ఆయన సోవియట్ రష్యా చెప్పిన మాట వినట్లేదు, ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటున్నారు. దాంతో రష్యా కోపం వచ్చింది. రష్యా కోపం రావడంతో పాటు ఇదే టైంలో మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, కోల్డ్ వార్, ప్రపంచంలో కోల్డ్ వార్ జరుగుతుంది. ఓ పక్క అమెరికా మరియు ఇతర క్యాపిటలిస్ట్ కంట్రీస్, ఇంకో పక్క సోవియట్ రష్యా కమ్యూనిస్ట్ కంట్రీస్, ఇవన్నీ కూడా ఎక్కడ సందు దొరుకుద్దా, ఎక్కడ తమ ప్రాబల్యం పెంచుకుందామని ఎదురు చూస్తున్నాయి. మనందరూ తెలుసు, యుఎస్ఎస్ఆర్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, ఈ దేశాల దగ్గరే ఉంది ఆఫ్ఘనిస్తాన్. అందులో ప్రపంచంలో చాలా
స్ట్రాటజిక్గా సెంట్రల్ పొజిషన్లో ఉంది ఆఫ్ఘనిస్తాన్. ఈ ఆఫ్ఘనిస్తాన్ తన చేతుల నుంచి ఎక్కడ వెళ్ళిపోతుందని రష్యాకు భయం వేస్తుంది. దాంతో అక్కడ పవర్ వ్యాక్యూమ్ థియరీ అప్లై చేసి, అంటే ఆఫ్ఘనిస్తాన్లో పొలిటికల్గా ఇన్స్టెబిలిటీ ఉంది, నేను వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ని కాపాడాలని చెప్పి రష్యా ఏం చేస్తుందంటే తన ట్రూప్స్ని ఆఫ్ఘనిస్తాన్కి పంపించి అక్కడ అమీన్ ప్రభుత్వాన్ని పడగొట్టి తన గుత్తేదారైన తాబేదారైన బాబ్రక్ కర్మల్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. దాంతో ఆఫ్ఘన్లో ఉన్న చిన్న చిన్న ఫ్రింజ్ గ్రూప్స్ ఉన్నాయి, చిన్న చిన్న గొరిల్లా గ్రూప్స్, ముజాహిద్దీన్ గ్రూప్స్, రకరకాల గ్రూప్స్. వీళ్ళకి మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇది ఇస్లాం ల్యాండ్, ఇటువంటి ల్యాండ్లో అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ వీళ్ళందరూ ఆలోచిస్తున్నారు అసలు రష్యా ఎందుకు వచ్చింది, రష్యా రష్యన్స్ వాళ్ళకి ఏం సంబంధం ఇక్కడ అని చెప్పి, అంటే వాళ్ళు అక్కడ ఇస్లాం వర్సెస్ క్రిస్టియానిటీ అనే కాన్సెప్ట్లో వచ్చారు ముజాహిద్దీన్ గ్రూప్స్. ముందుగా రష్యన్ ఇంటర్ఫిరెన్స్ వాళ్ళకి అస్సలు నచ్చలేదు. రష్యా ఇక్కడ ట్రూప్స్ పెట్టమేంటి, మా ప్రభుత్వాలతో రష్యాకి ఏం పని అని చెప్పి ముజాహిద్దీన్ గ్రూప్స్ రష్యన్ ట్రూప్స్తో పోరాటం మొదలెట్టారు. అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో రష్యా ఇన్స్టాల్ చేసిన ఒక కీలు బొమ్మ పప్పెట్ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వాన్ని కాపాడేందుకు రష్యన్ ట్రూప్స్ అక్కడ ఉన్నారు. దాంతో వీళ్ళకి నచ్చలేదన్నమాట ముజాహిద్దీన్ గ్రూప్స్కి. ఈ ముజాహిద్దీన్ గ్రూప్స్ని ఎవరు ప్రోత్సహించారు, ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి, ఈ ముజాహిద్దీన్ గ్రూప్స్కి ఆయుధాలు, డబ్బులు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? అప్పట్లో కోల్డ్ వార్ అని చెప్పా కదా, రష్యా ఏం చేస్తే వ్యతిరేకంగా అమెరికా చేస్తే, రష్యన్ ట్రూప్స్కి వ్యతిరేకంగా ముజాహిద్దీన్ గ్రూప్స్కి ఫండింగ్ కానీ వెపన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమెరికా ద్వారా వచ్చాయి. కొంత పాకిస్తాన్ రూట్లో వచ్చాయి, కొంత సౌదీ రూట్లో వచ్చాయి, ఇలా రకరకాల రూట్స్లో వచ్చాయి, మేజర్గా అమెరికా. దాంతో మొత్తానికి 1989 నాటికి సోవియట్ రష్యా వీక్ అయిపోయింది. సోవియట్ రష్యా ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయినాయి. ముజాహిద్దీన్ గ్రూప్స్ బాగా బలపడినాయి. ముజాహిద్దీన్ గ్రూప్స్తో పాటు ఆ చుట్టుపక్కల దేశాల్లో ఫ్రింజ్ గ్రూప్స్ అయిన ఆల్ ఖైదా లాంటివి కూడా స్ట్రాంగ్ అయ్యాయి. 1991లో సోవియట్ రష్యా విచ్ఛిన్నమైంది. సో రష్యా విచ్ఛిన్నం అయిపోయింది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా ఇంట్రెస్ట్ కూడా తగ్గిపోయింది. ఆ టైంలో అందరూ ఆఫ్ఘనిస్తాన్ వదిలేశారు. ఈ టైంలో ఆఫ్ఘనిస్తాన్లో చిన్న చిన్న ఎలిమెంట్స్ అని మేము అధికారంలోకి వస్తామని చాలా ఎలిమెంట్స్ బయలుదేరాయి. ఇదే టైంలో పాకిస్తాన్, ముఖ్యంగా నార్థన్ పాకిస్తాన్, కొన్ని ఆఫ్ఘనిస్తాన్ ఏరియాస్లో సోవియట్ రష్యాకు సంబంధించిన పాత జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి. ఒకప్పుడంట సోవియట్ రష్యా స్టింగర్ హెలికాప్టర్స్, స్టింగర్ స్ట్రైక్ చేసే మిసైల్స్ ఇలాంటివి కూడా ముజాహిద్దీన్ గ్రూప్స్కి ఇచ్చిందంట. అంటే చిన్న చిన్న మిసైల్స్, చిన్న చిన్న టెక్నాలజీస్, మంచి వెపన్స్ అప్పట్లో ఇవన్నీ కూడా అమెరికా రష్యాకి వ్యతిరేకంగా ఇచ్చింది. అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ టైంలో సౌదీ అరేబియా దేశం పాకిస్తాన్ ప్రాంతంలో ఇదంతా చిన్న చిన్న మద్రాసాస్కి ఫండింగ్ చేసేది, అక్కడ ఇస్లామిక్ ఎడ్యుకేషన్ కోసం. ఇక్కడ స్టూడెంట్స్ చదువుకునేవాళ్ళు, అక్కడ స్టూడెంట్స్ తాలిబ్స్ అంటారు, వాళ్ళే తాలిబాన్స్. ఈ తాలిబాన్స్ కూడా ఆఫ్ఘనిస్తాన్లో కన్జర్వేటివ్ లా రావాలి, షరియత్ లా ఉండాలి, ఆఫ్ఘన్ ప్రజలు ఇలా ఉండాలి, అల్లా ఇలా చెప్పారు అని చెప్పి వాళ్ళు దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం మొదలెట్టారు. ఇంటర్ప్రిట్ చేసి ఆఫ్ఘనిస్తాన్ మనం దాన్ని వశం చేసుకోవాలి, అక్కడ మనలా ఉండాలి అని చెప్పి వాళ్ళు కూడా ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ట్రై చేశారు. దీని ద్వారా పిల్లలందరికీ ఇండాక్ట్రినేషన్ కూడా ట్రై చేశారు. అంటే వాళ్ళని ఒక అభిప్రాయాలు, ఫండమెంటల్ ఎడ్యుకేషన్లో రుద్దటం అనమాట. చేసి చివరికి 1996లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం వచ్చింది. 1996 నుంచి 2001 వరకు తాలిబాన్ ప్రభుత్వం. ఆఫ్ఘనిస్తాన్లో ఈ 5 సంవత్సరాల్లో తాలిబాన్ ప్రభుత్వానికి ఓపెన్గా పాకిస్తాన్, సౌదీ అరేబియా, యుఏఈ సపోర్ట్ చేశాయి, రికగ్నైజ్ చేయడమే కాదు హెల్ప్ కూడా చేశాయి. ఈ తాలిబాన్ ఎలాంటిలా ఉండేది, షరియత్లా ఒక అమ్మాయి బుర్కా వేసుకోకుండా బయటకు వస్తే కొరడాలతో కొట్టడం, ఒక అబ్బాయి గడ్డం పెంచుకోకపోతే ఆ అబ్బాయిని హింసించడం, చిన్న చిన్న తప్పులు చేస్తే రోడ్డు మీద హ్యాంగ్ చేయటం, రోడ్డు మీద రాళ్ళతో కొట్టడం, మ్యూజిక్ వినకూడదు, టీవీ చూడకూడదు, సినిమాలు బ్యాన్, 10 సంవత్సరాల వయసు దాటితే ఆడపిల్లల చదువు లేదు, ఇటువంటి అనేక ఉదంతాలు జరిగాయి. సో ఇలా పరిపాలించిన తర్వాత 2001లో మనందరికీ తెలుసు, సెప్టెంబర్ 11, 2001 అమెరికాలో WTC టవర్స్ మీద ఆల్ ఖైదా అటాక్, దాని సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ అని తెలియటం. ఒక్కసారి అమెరికా షేక్ అయింది, నా పైన అటాక్ జరుగుతుంది, అసలు ఎవరు అనుకోరు అమెరికా దేశం పైన టెర్రరిస్ట్ అటాక్ అని. అలాంటి అమెరికాని కొట్టేసి వచ్చారు ఒసామా బిన్ లాడెన్. దాంతో అమెరికా కోపం వచ్చింది, వార్ అగైనెస్ట్ టెర్రరిజం లాంచ్ చేసింది. సో అమెరికాకి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఈ ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఈ ప్రాంతాల్లో ఈ టెర్రరిస్టులు ఉన్నారు అని చెప్పి.
దాంతో తాలిబాన్ని అమెరికా అడిగింది, ఒసామా బిన్ లాడెన్ ఎక్కడున్నారో చెప్పండి, ఆయన్ని మనకు అప్పగించండి అని. తాలిబాన్ అమెరికాకి ఏ విధంగా సపోర్ట్ చేయలేదు. దాంతో అమెరికా ప్రభుత్వం, నాటో దళాలు ఇవన్నీ కలిసి వచ్చి అమెరికన్ ట్రూప్స్, నాటో ట్రూప్స్ ఆఫ్ఘనిస్తాన్లో పాగా వేశాయి. పాగా వేయటమే కాదు, తాలిబాన్లు దింపేశాయి. అక్కడ ప్రజాస్వామ్యం కనుక తీసుకొస్తే, కొంతవరకు డెవలప్మెంట్ తీసుకొస్తే ఆఫ్ఘనిస్తాన్లో ఈ వాతావరణం తగ్గి ప్రజల్లో అభివృద్ధి వస్తుందని, తద్వారా టెర్రరిజం తగ్గొచ్చని అమెరికా కూడా భావించింది. అంతెందుకు ఇండియా కూడా భావించింది. అప్పటి నుంచి ఇండియా కూడా ఆఫ్ఘనిస్తాన్కి అనేక విధాలుగా సాయం చేసింది. ఆఫ్ఘనిస్తాన్లో పార్లమెంట్ బిల్డింగ్ కట్టిపెట్టింది ఇండియా. ఆఫ్ఘనిస్తాన్లో మీ అందరికీ తెలుసు, ఆఫ్ఘనిస్తాన్ ల్యాండ్ లాక్డ్ కంట్రీ, దానికి సీ యాక్సెస్ లేదు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్కి సల్మా డ్యామ్ అనే ఒక డ్యామ్ కట్టిపెట్టింది ఇండియా. ఆఫ్ఘనిస్తాన్కి రోడ్లు వేసి పెట్టింది ఇండియా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా దెలాంగ్ జలారం రోడ్ ఇలాంటి రోడ్లని. అంతేకాదు ఆఫ్ఘనిస్తాన్లో స్కూల్స్ కట్టింది ఇండియా, ముఖ్యంగా అమ్మాయిలకి స్కూల్స్, గర్ల్స్ స్కూల్స్, హబీబియా గర్ల్స్ స్కూల్ అని ఒకటి ఇనాగ్రేట్ కూడా చేసాం మనం. ఇట్లా చాలా చేసింది ఇండియా. ఇండియా ట్రెడిషనల్గా చాలా తక్కువగా డొనేట్ చేస్తుంది ఇతర దేశాలకి, కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఈ రోజున ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ $3 బిలియన్ పైనే ఇండియా పెట్టుబడులు, ఇవన్నీ చేసింది ఇండియా. కానీ ఆఫ్ఘనిస్తాన్లో రెపరెపలాడుతుంది ప్రజాస్వామ్యం. ఎందుకంటే అమెరికా ఎంత చేస్తున్నా, నాటో దళాలు అక్కడ ఎంత ఉన్నా, వాళ్ళ దృష్టి అంతా టెర్రరిస్టులు, ఆల్ఖైదా వీటి మీదే కానీ డెవలప్మెంట్ మీద చాలా తక్కువ ఉంది. ఉండటంతో పాటు డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు ఇండియా పైన బ్లేమ్ వేశారు. అసలు ఇండియా ఆఫ్ఘనిస్తాన్కి ఏం చేసింది? ఏ విధమైన రీబిల్డింగ్ చేయలేదు. లైబ్రరీలు కట్టి తను ఏదో చేశానని ఫీల్ అయిపోతుందని ట్రంపే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇండియా కేవలం లైబ్రరీలు మాత్రమే కట్టింది, చాలా చేసేదని ఫీల్ అయిపోతుందని చెప్పి డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ అప్పటికీ కూడా తాలిబాన్ ప్రభుత్వం లేదు, అమెరికా డెమోక్రసీ ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పటికీ కూడా దాదాపు 50% ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల చేతిలోనే ఉంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. ఆఫ్ఘనిస్తాన్ అప్పుడే చిన్నగా డెమోక్రసీ పురుడు పోసుకుంటోంది. మళ్ళీ అదే టైంలో బారక్ హుసేన్ ఒబామా అమెరికా అధ్యక్షుడయ్యారు. ఆయన ఒక ప్రామిస్ చేశారు, స్లోగా మేము ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ట్రూప్స్ పుల్అవుట్ చేస్తామని. తర్వాత డొనాల్డ్ ట్రంప్ వచ్చారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన కూడా నెమ్మదిగా ప్లాన్ చేసి ఖతార్కి తాలిబాన్ రిప్రజెంటేటివ్స్ను, ఆఫ్ఘన్ ప్రభుత్వం వాళ్ళని పిలిచి డిస్కషన్స్ పెట్టించారు. కంటి చూపు చర్యలా ఒక పని చేశారు, కానీ తాలిబాన్లో ఏం పట్టించుకోలేదు పెద్ద. తర్వాత జో బిడెన్, మీ అందరికి తెలుసు, జో బిడెన్ డెమోక్రట్ పార్టీ అమెరికాలో. ఆయన ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఒబామా ఒక కొత్త పాలసీ తీసుకొచ్చారు అమెరికాకి సంబంధించి, పైవోట్ ఏషియా పాలసీ అని. అంటే ఇక నుంచి మనం ఇండో పసిఫిక్ మీద ఎక్కువ పెట్టాలి, అమెరికాకి చైనా మెయిన్ ఫోకస్తో పనిచేయాలి, చైనాకి వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి ఇట్లా చాలా పాలసీస్ ఒబామా టైంలో వచ్చాయి. దానికి జో బిడెన్ కూడా దానిలో భాగమే అనమాట. ఈయన వచ్చిన తర్వాత ఒక టార్గెట్ పెట్టారు, 2021 సెప్టెంబర్ 11 కల్లా కంప్లీట్గా ట్రూప్స్ అన్నిటినీ ఆఫ్ఘనిస్తాన్ నుంచి విత్డ్రా చేయడానికి అమెరికా ప్రణాళిక వేసింది. ఓకే, ఆయన ఇంకో మాట కూడా అన్నారు, ఆఫ్ఘనిస్తాన్ నేషన్ బిల్డింగ్తో మనకేం సంబంధం, మేము ఆఫ్ఘనిస్తాన్ కావాలంటే ఏమైనా సహాయం చేస్తామని. సో ఈ విధంగా జో బిడెన్ ప్రకటించి తీసుకెళ్ళిపోతున్నారు. ఈ టైంలో తాలిబాన్లు యుద్ధం తామే గెలిచామని ప్రకటించేశారు. ఆఫ్ఘనిస్తాన్ మొత్తాన్ని 10 రోజులు ఆక్యుపై చేశారు. అన్ని దేశాలు, చాలా దేశాలు, ప్రపంచ దేశాలు తమ ఎంబసీస్ని ఆఫ్ఘనిస్తాన్లో క్లోజ్ చేశాయి. ఇండియా కూడా క్లోజ్ చేసింది. ఎవరైతే భారతీయులు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురావడానికి ఇండియా ప్రయత్నిస్తుంది. 10 రోజుల్లో ఇంత ఫాస్ట్గా డెవలప్ అవుద్దని, తాలిబాన్లు ఇంత కంప్లీట్గా వశం చేసుకుంటారని ఎవరు అనుకోలేదు. ఆఫ్ఘన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ ఇతర దేశానికి పారిపోయారు. ఆయన ఎగ్జాక్ట్గా ఏ దేశంలో ఉన్నారో ఇప్పుడు ఎవరికి తెలియదు. ఒమన్లో ఉన్నారా, కజకిస్తాన్లో ఉన్నారా, తజికిస్తాన్లో ఉన్నారా అనేది పెద్ద ప్రశ్న. సో ఆఫ్ఘనిస్తాన్ సింబల్ అయిన పార్లమెంటరీ బిల్డింగ్ ఇండియా గిఫ్ట్గా కన్స్ట్రక్ట్ చేసి వచ్చింది. దానిలో ఈరోజు తాలిబాన్లు AK-47 పెద్ద పెద్ద రైఫిల్స్ పెట్టి కూర్చున్నారు. ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ ప్యాలెస్లోకి మహారాజులాగా తాలిబాన్స్ ఎంటర్ అయ్యారు. అక్కడున్న ప్రభుత్వ ఉద్యోగులు కూడా వాళ్ళని ఏమీ అనలేట్లేదు, స్వాగతాలు పలికారు. అసలు ఎవరు ఊహించిన విధంగా అతి శాంతియుతంగా ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు అన్నీ ఆక్యుపై చేసేస్తారు ఈ 10 రోజుల్లో. అంటే భయపెట్టి వాళ్ళు ఎవరు నోరు తెచ్చే పనే లేదు, అంత భయంకరంగా పరిస్థితి నడుస్తుంది. ఈ రోజున మీరు టీవీలో చూస్తుంటే ఒక్క సీట్ దొరికితే చాలా ఎయిర్ క్రాఫ్ట్లో ఎక్కేసి పారిపోదాం ఆఫ్ఘనిస్తాన్ నుంచి ప్రజలు అనుకుంటున్నారు. అయితే ఇదే విషయంలో మలాలా యూసఫ్జాయ్ ఒక ఇంటర్వ్యూలో చెప్పింది, మహిళలు, ముఖ్యంగా ఆడపిల్లల విద్య ఏంటి, మహిళల స్థితిగతులు ఏంటి రేపు పొద్దు నుంచి ఆఫ్ఘనిస్తాన్లో, అక్కడ తాలిబాన్ ప్రభుత్వంలో ఆడ మగ మాట్లాడుకున్న తప్పే, మానవ హక్కుల పరిస్థితి ఏంటి, సో రేపు నుంచి టీవీ ఉంటుందా, ఇంటర్నెట్ ఉంటుందా, అసలు ఆఫ్ఘనిస్తాన్లో ఎలా ఉండబోతుంది అనేది చాలా పెద్ద ప్రశ్న. ఇది ప్రపంచ దేశాలకు కూడా అర్థం కావట్లేదు.
ఇంత ఇండాక్రినేటెడ్ తాలిబాన్స్ అక్కడ ఉంటే వీళ్ళందరూ ఏమైపోతారు ప్రజలు అని చెప్పి. సో ఈ పరిస్థితిలో అమెరికా తప్పు చేసిందా ఒప్పు చేసిందా అనే ప్రశ్న ప్రపంచం నలుమూలలా వస్తుంది. వార్ అగెన్స్ట్ టెర్రరిజం అని మొదలెట్టి అసలు ఏమీ చేయకుండా ఆఫ్ఘనిస్తాన్ చిత్తడి చేసి తాలిబాన్ చేతిలో ఆఫ్ఘనిస్తాన్ పెట్టి అమెరికా తనకేమీ తెలియదు, తను ఏమీ చేయలేదన్నట్టు చేతులు కడుక్కుంటుంది. అసలు దీని అన్నిటికీ మూల కారణమైన కోల్డ్ వార్ టైంలో రష్యా ఒక సైలెంట్ స్పెక్టేటర్ లాగా అన్నీ చూస్తోంది. ఐక్యరాజ్య సమితి ఏం చేయాలో తెలియక స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంది. కానీ మనకు తెలిసి ఈ టైంలో ఇంత మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే, ఈ విధంగా ప్రజలు భయభ్రాంతులు గురవుతుంటే ఈ ప్రశ్నకు సమాధానం ఏంటో అర్థం కావట్లేదు. అయితే ఇక్కడ ఇండియాస్ కన్సర్న్స్ ఏంటి? లష్కర్ ఈ తొయిబా, జైషే మొహమ్మద్ వీటన్నిటి మెయిన్ టార్గెట్ ఇండియానే. తాలిబాన్స్తో కొన్ని గ్రూప్స్తో ఈ లష్కర్ ఈ తొయిబా, జైషే మొహమ్మద్కి కనెక్షన్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, చైనా అంటుంది. చైనా అందరికీ తెలుసు మన శత్రు దేశం, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పర్మనెంట్ దేశం. చైనా ఏమంటుందంటే తాలిబాన్తో మాకు సత్సంబంధాలు ఏర్పరచుకుంటున్నామని. ఇది కూడా ఇండియాకి థ్రెట్టే. ఇమ్రాన్ ఖాన్ అంటున్నాడు పాకిస్తాన్, అసలు ఇమ్రాన్ ఖాన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి తెలుసా, పాకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ బానిస సంఖ్యల నుంచి బయటకు వచ్చేసిందని. అంటే పాకిస్తాన్ తాలిబాన్ రిలేషన్స్ ఎలా ఉంటాయో మీకు అర్థమవుతుంది. ఈ చైనా పాకిస్తాన్ లాంటివి రేపు ఆఫ్ఘనిస్తాన్తో ఎక్స్టెండ్ చేసే పరిస్థితి ఏంటి? ఆఫ్ఘనిస్తాన్ సార్క్ దేశం మన తోటి దేశం అనమాట. ఈ దేశంలో ఇంత ఫండమెంటలిజం వస్తే ఇండియా పరిస్థితి ఏంటి? ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి ఆఫ్ఘనిస్తాన్లో దాదాపు $3 బిలియన్. వాటి పరిస్థితి ఏంటి? ఆల్రెడీ ఇండియా పాత రోజులు చూసింది బమియన్ బుద్ధా స్టాట్యూస్, ఇండియాకి సంబంధించిన స్టాట్యూస్ ఆఫ్ఘనిస్తాన్లో వాటిని అన్నింటినీ డెమాలిష్ చేయటం, తర్వాత మన ఎయిర్ క్రాఫ్ట్ హైజాక్ చేయటం, ఆ తర్వాత మన ఎంబసీ అటాక్ ఆఫ్ఘనిస్తాన్లో జరిగింది. ఇవన్నీ ఇండియా ఫేస్ చేసింది. ఇంకా ఎటువంటి ఫేస్ చేయాలో, ఎందుకంటే పొరుగు దేశాల్లో ప్రజాస్వామ్యం అనేది ఇండియాకి ఎప్పుడు హితమే చేస్తాయి. పొరుగు దేశాల్లో అనిశ్చితి జరిగితే ఇండియాకి దరిద్రమే ఖచ్చితంగా. ఇటువంటి స్థితిలో టెర్రరిజం పెరిగిపోతుందా, ఫండమెంటలిజం పెరిగిపోతుందా, ప్రపంచ దేశాలు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నాయి, భారతదేశం పరిస్థితి ఏంటి, ఇండియా తాలిబాన్స్తో ఎలా మెలగాలి, ఇవన్నీ ఇండియా ముందున్న ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ ఇమీడియట్గా సమాధానం దొరకదు. దానికి ప్రధానమైన కారణం ఇండియా కొంత వేచి చూడాలి. అసలు ఏం జరగబోతుంది, ఎవరెవరు ఎలా రియాక్ట్ అవ్వబోతున్నారు, ఇండియా పాత్ర ఏంటి, ఇండియా ఒకవేళ చర్చలు జరిపితే ఏ విధంగా జరపాలి, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ అనమాట. ఇప్పటి వరకు ఇండియా ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఆఫ్ఘాన్ లెడ్, ఆఫ్ఘాన్ ఓన్డ్, ఆఫ్ఘాన్ బేస్డ్ పీస్ ప్రాసెస్, డైలాగ్ ప్రాసెస్ నమ్మింది. ఇప్పుడు ఆఫ్ఘన్లో ఎవరున్నారు? కేవలం తాలిబాన్లే. ఈ టైంలో ఇండియా స్టాండ్ ఏంటో ఫస్ట్ మన MEA మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ముందు ఇండియన్స్ని అక్కడి నుంచి ఎవాక్యుయేట్ చేయటం, మన ఎంబసీ క్లోజ్ చేసి వాళ్ళని తీసుకురావడం, వీటి మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు ఇండియా స్టాండ్ గురించి ఇండియా ఆలోచించాలి. ముఖ్యంగా అమెరికా కూడా ఈ మధ్య కొత్తగా ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. గమనిస్తే అది విచిత్రమైన అనౌన్స్మెంట్ అనమాట. పాకిస్తాన్, అమెరికా, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ 4 దేశాలతో అమెరికా కొత్తగా ఒక క్వాడ్ ఏర్పాటు చేస్తుందంట. సో అమెరికా తెలివిగా పన్న ఈ పన్నాగ వెనక ఏముందో కూడా ఇండియా ఆలోచించాలి. అదేవిధంగా ఇప్పుడు చైనా తాలిబాన్ ఫ్రెండ్షిప్ బాగా పెరిగితే, పాకిస్తాన్ చైనా తాలిబాన్ ఎక్సెస్ పెరిగితే భవిష్యత్తులో ఏం జరగబోతుందో ఇండియా ఆలోచించాలి. ఇవన్నీ భారతదేశం ముందున్న సవాళ్ళు. కానీ ఆఫ్ఘనిస్తాన్లో మానవ హక్కుల పరిరక్షణ, ఆడపిల్లలు, చిన్నపిల్లలు వీళ్ళందరి హక్కుల పరిరక్షణ ఇమీడియట్గా ప్రపంచ దేశాలు తీసుకోవడానికి, పరిరక్షించడానికి ముందుకు రావాలని కోరుకుందాం. ఈ పగ, ఈ కసి, రివెంజ్, ఈ గొడవలు ఇవన్నీ చల్లారిపోయి శాంతియుతంగా ప్రపంచం ఉండాలని కూడా మనం కోరుకుందాం.